పూర్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే పేలవమైన పేగు ఆరోగ్యం యొక్క కొన్ని సంకేతాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. జీర్ణ వ్యవస్థ అని పిలువబడే మన పేగు మన మొత్తం ఆరోగ్యంలో కీలకమైన భాగం. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయటం, పోషకాలను గ్రహించటం మరియు వ్యర్థాలను నిర్వహించటం వంటి బాధ్యత వహిస్తుంది. మన పేగులు సరిగ్గా పనిచేయనప్పుడు అది మన శ్రేయస్సు యొక్క అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. పేగు ఆరోగ్యం సరిగా లేకపోవటం యొక్క సంకేతాలను గుర్తించడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. గట్ హెల్త్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పేగు ఆరోగ్యం అంటే మీ జీర్ణ వ్యవస్థ సమతుల్యత మరియు పనితీరును సూచిస్తుంది. ఇది కడుపు, పేగులు మరియు పెద్ద పేగుతో సహా వివిధ అవయవాలను కలిగి ఉంటుంది మరియు పోషకాలను గ్రహించడానికి, విటమిన్లను ఉత్పత్తి చేయటానికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి చాలా అవసరం. ఆరోగ్యకరమైన పేగు మీ శరీరంలో సమర్థవంతంగా పనిచేస్తుంది మరియు మీరు ఉత్తమమైన అనుభూతిని పొందటానికి నిర్ధారిస్తుంది. పేలవమైన పేగు ఆరోగ్యానికి కొన్ని సంకేతాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తరచుగా జీర్ణ సమస్యలు రావటం. మీరు తరచుగా ఉబ్బరం, గ్యాస్ లేదా గుండెల్లో మంటను అనుభవిస్తూ ఉంటే అది పేగు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటానికి సంకేతం కావచ్చు. మీ జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని సరిగ్గా విచ్ఛిన్నం చేయటానికి ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా పేగు బ్యాక్టీరియా అసమతుల్యంగా ఉన్నప్పుడు ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తాయి. అనూహ్య పేగు కదలికలు. మీ పేగు అలవాట్లలో మార్పులు అంటే విరేచనాలు, మలబద్ధకం లేదా ఈ రెండిటి మధ్య ప్రత్యామ్నాయం వంటి పేగు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటానికి సంకేతాలు కావచ్చు. ఆరోగ్యకరమైన పేగు సాధారణంగా క్రమం తప్పకుండా సౌకర్యవంతమైన పేగు కదలికలకు దారితీస్తుంది. బరువులో మార్పులు. ఊహించకుండా బరువు తగ్గటం లేదా పెరగటం పేగు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటంతో ముడిపడి ఉండవచ్చు. మీ పేగు పోషకాల శోషణ మరియు జీవక్రియలో పాత్ర పోషిస్తుంది. అది సరిగ్గా పనిచేయనప్పుడు మీ శరీరం శక్తిని ఎలా ప్రాసెస్ చేస్తుంది మరియు నిల్వ చేస్తుంది అనే దానిపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల బరువులో మార్పులు వస్తాయి. నిరంతరం అలసటగా ఉండటం. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా ఎప్పుడూ అలసిపోయినట్లుగా అనిపించడం పేగుల ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు. పేగులలో పోషకాల శోషణ దెబ్బతింటుంది. దీనివల్ల శక్తి సామర్థ్యాలకు దోహదపడే ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు లోపిస్తాయి. తరచుగా ఆహార కోరికలు. చక్కెర లేదా అనారోగ్యకరమైన ఆహారాల కోసం కోరికలు కొన్నిసార్లు మీ గట్ బ్యాక్టీరియాలో అసమతుల్యతను సూచిస్తాయి. మంచి గట్ ఆరోగ్యం సమతుల్య ఆకలికి మద్దతు ఇస్తుంది మరియు అనారోగ్యకరమైన కోరికలను తగ్గిస్తుంది. చర్మ సమస్యలు. తామర, మొటిమలు లేదా దద్దుర్లు వంటి చర్మ పరిస్థితులు కొన్నిసార్లు గట్ ఆరోగ్యంతో ముడిపడి ఉండవచ్చు. అనారోగ్యకరమైన గట్ మీ చర్మంపై కనిపించే మంట మరియు రోగనిరోధక ప్రతిస్పందనలకు కారణమవుతుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వల్ల మీ చర్మ సమస్యలు తగ్గుతాయి. మానసిక స్థితిలో మార్పులు మరియు ఆందోళన. మీ పేగు మరియు మెదడుకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. పేలవమైన పేగు ఆరోగ్యం మీ మానసిక స్థితి మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఆందోళన, నిరాశ లేదా మానసిక స్థితిలో మార్పులకు దారితీస్తుంది. నిరంతర దుర్వాసన. క్రమం తప్పకుండా బ్రష్ చేసినా కూడా నిరంతర దుర్వాసన రావటం గట్ ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు. జీర్ణక్రియ సరిగ్గా లేకపోవటం లేదా గట్ బ్యాక్టీరియా అసమతుల్యత వంటి పరిస్థితులు దుర్వాసనకు దోహదం చేస్తాయి. ఇది తరచుగా మీ జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని ప్రాసెస్ చేసే విధానంలో సమస్య ఉండవచ్చు అనే దానికి సంకేతం. తరచుగా ఇన్ఫెక్షన్లు రావటం, అనారోగ్యం బారిన పడటం. అనారోగ్యకరమైన పేగు మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీనివల్ల మీరు ఇన్ఫెక్షన్లు మరియు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థలో గణనీయమైన భాగం పేగులలోనే ఉంటుంది కాబట్టి దానిని ఆరోగ్యంగా ఉంచుకోవటం మొత్తం రోగనిరోధక శక్తికి చాలా కీలకం. ఆహార సున్నితత్వాలు మరియు అలర్జీలు. కొత్త ఆహార సున్నితత్వాలు లేదా అలర్జీలు అభివృద్ధి చెందటం అనేది అంతర్లీన గట్ సమస్యలకు సంకేతం కావచ్చు. గట్ బ్యాక్టీరియా అసమతుల్యత లేదా గట్ లైనింగ్ దెబ్బతినటం వల్ల ఆహార సున్నితత్వం పెరుగుతుంది. ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టని ఆహారాలకు మీరు ప్రతిస్పందిస్తున్నట్లుగా మీరు గమనించినట్లయితే మీ గట్ ఆరోగ్యాన్ని పరిశోధించడం విలువైనది కావచ్చు. పేలవమైన పేగు ఆరోగ్యం, పూర్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి కొన్ని లక్షణాలు మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. టీవీ 21 ద బెటర్ చాయిస్.